వల్ల రైతు ఒక సందర్భంలో కష్టపడి పండించిన ధాన్యం నష్టమైపోతుందనే ఒక ఆందోళనతో తక్కువ రేటుకి అమ్మేసి క్షేత్రస్థాయిలో తిరుగుతున్న దళారులు కూడా అరికట్టే విధంగా ఒక కొత్త యాప్ డిజైన్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రోత్సహిస్తాం. కామన్ వెరైటీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 2369, ఏ గ్రేడ్ వెరైటీ 2389 రూపాయలకి కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. చాలామంది రైతు సోదరులు సహకరించారు. బీపీటీ కూడా మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని జిల్లాల్లో మాకు విక్రయించారు. తద్వారా ఈ రోజున రాష్ట్రంలో 41,000 పాఠశాలలు, 4,100 సంక్షేమ హాస్టల్స్లో మధ్యాహ్న భోజన పథకం కింద మన బిడ్డలకి చక్కటి క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ రైస్ ఈరోజు మేము సరఫరా చేసి మధ్యాహ్న భోజన పథకం ద్వారా వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తున్నాం. ఈ అద్భుతమైన ప్రక్రియలో భాగంగా ఈ ఖరీఫ్ మాసంలో 90 లక్షల వరకు దిగుబడి ఉంటుందని వ్యవసాయ శాఖ చేసిన అంచనాల మేరకు ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి మా కమిషనర్ గారు, ఎంపీ గారు అనేక సందర్భాల్లో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా మన రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ వాళ్ళకి చూపించి ఇతర రాష్ట్రాల కన్నా మేము బాగా పనిచేస్తామని చెప్పి చూపించినప్పుడు వాళ్ళు ముందడుగు వేసి మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో 50 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్లో మనకి కొనుగోలు చేయడానికి మనకు అద్భుతమైన అవకాశం కల్పించారు. దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి జిల్లాకి మేము కేటాయించాం. గతంలో అనేక కార్యక్రమాల్లో కొన్ని ఇబ్బందులు గురైనా రైతుకు మాత్రం మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము చేసిన కొన్ని సంస్కరణలు ఇప్పుడు నేను వివరిస్తాను. మొదటిది, కొన్ని జిల్లాల్లో మేము టార్పాలిన్స్ గత సంవత్సరం 50% సబ్సిడీకి ఎక్కడైతే అకాల వర్షాలు కురుస్తున్నాయో రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఇచ్చాం. ఈసారి మొట్టమొదటిసారి 100% సబ్సిడీతోటి, అంటే రైతుకి ఉచితంగా టార్పాలిన్లు మేము ఈ జిల్లాలో పంపిణీ చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ కోసం 6,50,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ మేము జిల్లా యంత్రాంగంతో మాట్లాడిన తర్వాత ఖరారు చేశాం. విజయనగరం జిల్లాకి 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేటట్టు ఏర్పాటు చేశాం. అనకాపల్లి జిల్లాకి 35,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాకి 2,50,000 మెట్రిక్ టన్నులు, ఏఎస్ఆర్ జిల్లాకి 35,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా విశాఖపట్నానికి 15,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ఏర్పాటు చేశాం. ఈ గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 11,48,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం 13,84,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి అన్ని విధాలుగా అందరి సహకారం ఎంతో అవసరం అనే అంశం పైన ఈ రోజున కూలంకుషంగా చర్చించుకున్నాం. ఇదే కాదు, మిల్లర్ సోదరులు కూడా వాళ్ళకున్న సమస్య గురించి ప్రస్తావించారు. వాస్తవంగా పాపం వాళ్ళు కూడా అనేక గ్రామీణ ప్రాంతాల్లో కష్టపడి ఉపాధి కల్పించి ఈ సిఎంఆర్ కార్యక్రమంలో వాళ్ళు మాకు సహకరించారు. సార్టెక్స్ విషయంలో కూడా వాళ్ళు సహకరించారు. ఇబ్బందులున్నా కూడా మాతో పాటు నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ సంస్థ కూడా మన రాష్ట్రంలో ఉన్న మన మిల్లర్ని చూసి వాళ్ళు కూడా ఒక ధైర్యంగా మాకు ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈ టార్గెట్ అమలు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా మేము బ్యాంక్ గ్యారెంటీస్ ఈరోజు ప్రకటిస్తున్నాం. 1:2 చొప్పున వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీస్ ఇచ్చేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు విషయంలో దయచేసి ఎక్కడ కూడా తూకం విషయంలో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, తేమ శాతం విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మా డిపార్ట్మెంట్ నుంచి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్తాం. కొన్ని అంశాలపైన పూర్తి అవగాహన వచ్చిందని మేము భావిస్తున్నాం. మిల్లర్ సోదరులు కూడా మన ఈ 6 జిల్లాలకి 82 కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం ఈ వారం క్రితం. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైతే మాకు నిధులు కొంచెం సమీకరించుకొని మేము సిద్ధమవుతామో ఈ కొనుగోలు విషయంలో తప్పకుండా మీకు మరొక సందర్భంలో మీకు ఈ విధంగా అందించేటట్టు మేము తప్పకుండా నా వంతు మేము సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాం. ఆ విషయంలో మీరు అధైర్యపడబాకండి, దయచేసి మీరు సహకరించండి. మేము కోరేది ఒకటే, మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు మీ వంతు మీరు ఒక బాధ్యతతోటి మీరు నడిస్తే తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాం. అదేవిధంగా అధికారులందరూ కూడా నేను
ఈ సందర్భంగా చెబుతున్నాను. గతంలో జరిగిన పొరపాట్లు అయిపోయినాయి. ఈసారి మాత్రం ఖరీఫ్లో కానివ్వండి, రాబోయే సంవత్సరంలో కానివ్వండి, ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా ఆ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఆర్థికమే కాదు, మన సంస్కృతి కూడా దీంట్లో ముడిపడి ఉంది. మన పండుగలు, మన గృహాలు చేసుకునే శుభ కార్యక్రమాలు, వీటన్నిటికీ కూడా అంతిమంగా రైతాంగం కష్టపడి పండించిన పంటకి ఆ గుర్తింపు, ఆ గౌరవం వచ్చే విధంగా మా పౌర సరఫరాల శాఖ నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనతోటి సంస్కరణ చేసుకుంటూ వచ్చాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలుని రైతాంగానికి మేము తీర్చి, మిల్లర్ సోదరులు కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు బకాయిలు ఏదైతే పెట్టి వెళ్ళారో అందులో సుమారు ఇప్పుడు వరకు 700 కోట్ల రూపాయలు వాళ్ళు కూడా మేము వెచ్చించి, క్షేత్రస్థాయిలో ఉన్న మన ఎంప్లాయీస్ అందరికీ కూడా సాంకేతికంగా కొన్ని అంశాలపైన అవగాహన కలిగించి మరింత మెరుగైన సేవలు చేయడానికి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి కొత్త ఆలోచనతో మేము కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. గతంలో కొంతమంది నాయకులకు ఉపయోగపడే విధంగా, కొన్ని మిల్లులకే ఉపయోగపడే విధంగా దౌర్జన్యంగా కష్టపడి పండించిన రైతుకి ర్యాండమైజేషన్ అనే పద్ధతిలో ఇతర మిల్లులకి తరలించే విధంగా వాళ్ళు చేసేవాళ్ళు. రైతు సోదరులు వాపోయినా కూడా 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా బలవంతంగా చేశారు గత ప్రభుత్వం. ఆ వ్యవస్థను మేము పక్కన పెట్టాం. చాలా పారదర్శకంగా మీరు ఏ మిల్లు కావాలంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు, ఓపెన్ మార్కెట్లో కూడా మీరు అమ్ముకోవచ్చు. దాన్ని నమోదు చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారానే మేము అవకాశం భారతదేశంలో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం రైతు సోదరికి ఒక అండగా నిలబడుతూ ఆ కార్యక్రమం చేశాం. గత సంవత్సరం దాదాపు 17,000 మంది రైతులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా గణనీయంగా పెరుగుతుంది. ఉత్తరాంధ్రలో ఈ 6 జిల్లాల్లో కూడా 2,34,000 మంది రైతులు గత సంవత్సరం 13,43,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మన రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మగలిగారు. అందులో 2,567 కోట్ల రూపాయలతోటి మేము ధాన్యం కొనుగోలు చేసి 90% వరకు 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేశాం. అటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు. ఈసారి కూడా మేము సమావేతం అవుతున్నాం. ఈ విస్తృతంగా జరిగిన ఈ చర్చల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే విధంగా వాళ్ళకున్న బాధ్యతని వాళ్ళకి గుర్తు చేస్తూ, సాంకేతికంగా చేసిన కొన్ని పొరపాట్లు మేము గుర్తించి రాబోయే రోజుల్లో చేయకుండా ఉండాలని మిల్లర్ సోదరులకు, రైతు సోదరులకు మేము గుర్తు చేస్తున్నాం. ముఖ్యంగా గోతాల విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా రైతుకి అందుబాటులో ఉండే విధంగా గోతాలు ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి మేము ఈరోజు ఆదేశాలు ఇచ్చాం. రైతుల విషయంలో కూడా ఇందాకే మేము సమీక్షించుకున్నాం. ఈ ప్రాంతంలో ఎక్కువగా చిన్న చిన్న కంపలు కలిగిన రైతులు పాపం కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ ఉంటారు. ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకూడదు. సో కౌలు రైతులకి ప్రత్యేకంగా వెసులుబాటు కల్పిస్తాం. ఈ పంట నమోదులో నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మరొకసారి సమీక్షించి ఎక్కడైనా ఈ క్రాప్ ఈ పంటలో ఎక్కడైనా సరిగ్గా నమోదు కాకపోతే మరొకసారి రైతాంగం గురించి ఆ వివరాలు తీసుకునే విధంగా చేస్తాం. గతంలో మహిళా పొదుపు సంఘాలకు ఇచ్చారు ఈ అవకాశం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అవకాశం కల్పించారు. అది క్లస్టర్లుగా ఉంటాయి కాబట్టి అప్పుడు చేశారు. కాబట్టి ఇప్పుడు విస్తరించాం. రైతు సహాయ కేంద్రాలు కానివ్వండి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, వేల సంఖ్యలో పెంచాం. కాబట్టి ఎంతవరకు అది వెసులుబాటు మనం ఉపయోగించుకోగలుగుతామో ఒకసారి మేము తప్పకుండా మేము సమీక్షిస్తాం. 17వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసాం. అందరినీ దానికి ఆహ్వానిస్తున్నాం, మన ఆఫీసర్లందరినీ కూడా. ఆ సందర్భంగా మేము ఈ వివరాలు కొంచెం తీసుకుని మరొకసారి మేము మాట్లాడతాం. కానీ మీరు పూర్తి ధైర్యంతో, నమ్మకంతో మీరు ఇంటికి వెళ్ళొచ్చు. రైతాంగం కోసం చేసే ఈ ప్రక్రియ 100% సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా మేము చేస్తాం. నెక్స్ట్ మిల్లర్స్ తరఫున విషయం చెప్పడం జరిగింది. అందుకనే రైతు సహాయ కేంద్రాలతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రత్యేకంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వారం రోజుల్లోపే అన్ని ప్రాంతాల్లో కూడా సిద్ధమయ్యేటట్టు ఓపెన్ చేయమని కమిషనర్ గారు
మన ఎంపీ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈరోజు ఉదయం. తప్పకుండా రైతులకు ఆ భరోసా కల్పించాలి. ఆ భరోసాతో పాటు వాళ్ళకు నమ్మకం కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ చక్కటి సమావేశానికి మీరందరూ హాజరయ్యారు. నేను మరొకసారి చెప్తున్నాను, అందరం కలిసి మనం ఈ కార్యక్రమాన్ని చేయగలిగితేనే ఆ విజయం సాధించగలుగుతాం, రైతులకు న్యాయం చేయగలుగుతాం.